దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిదండి. కుడి చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అన్నకు వచ్చిన ఒక పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దామండి. కరెక్ట్ 12:05 అవుతుంది. బిఫోర్ 1 o'clock మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాం. సరేనా? కొద్దిగా ఫ్యాన్ తగ్గించు. పాపం మీద సాంగ్ నెంబర్ 472. వెయ్యి గీతాల పుస్తకం అంటే చూడండి, 472 సాంగ్ నెంబర్. ఓరన్నా ఓరన్నా అన్న పాట పాడు. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా.
మంచిదండి. త్రిత్వం తర్వాత 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాలు మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషము. అమ్మ అందరు తీసారా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? నీతోనే సమానమైన దేవుడు ఎవరన్నా ఉన్నారా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. మన దోషములన్నిటిని అణచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధంలోని పడవెత్తువు. పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇక్కడ చూసుకుంటున్నాం, హూ ఇస్ అ గాడ్ లైక్ యు హూ పార్డన్స్ సిన్ అండ్ ఫర్గివ్స్ ద ట్రాన్స్గ్రెషన్స్ ఆఫ్ ద రిమైండ్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్. ఆయన ప్రజలు చేసిన పాపాన్ని క్షమించగలిగిన శక్తి గల దేవుడు ఆయననే. అందుకనే పాట పాడుకున్నాం, ఎవరన్నా నీవంటే దేవుడు ఎవరన్నా ఉన్నారా? నీకు సాటి ఎవరు రారు. దేవుళ్ళు దేవతలు అని ఎంతో మంది ఈ లోకంలో పిలువబడుతున్నారు. మరి దేవుళ్ళు అని దేవతలు అని పిలువబడుతున్న వారికి ఎందుకు వాళ్ళు పాపాలు క్షమించలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళలో కూడా పాపం ఉన్నది. పాపాలని క్షమించాలి అంటే పరిశుద్ధమైన దేవుడు రావాలి. ఆయన మీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి ఈ భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన ఎందుకు విశ్వసించిన మనము ఇంకా పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. ఏమనంటే, ఒకవేళ మీరు పాపంలో ఉంటున్నప్పటికీ నేనైతే మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు అని మనందరికీ తెలుసు. అవునా? అందరికీ తెలుసు కదా. ఫిలిప్పర్ని క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడు. దేవుడు మన పాపాలు క్షమిస్తాడని అందరికీ మనకు తెలుసు. కాబట్టి వచ్చిన మనము ఇంకొకటి తెలుసుకోవాలి, ఏంటి అంటే మన పాపాలు క్షమింపబడ్డాయా? నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ నేను పొందుకొని నేను మళ్ళా తిరిగి పాపంలో పడకుండా నేను పవిత్రమైన జీవితము, ఒక మంచి జీవితము నేను ఆయన కొరకు జీవిస్తున్నానా అని మనము వాక్యము చేత సరి చూసుకోవాలి. దేవుడు అయితే ఒకటే చెప్తున్నాడు, ఏంటి అంటే నువ్వు పాపం చేసి ఉన్నావా, నువ్వు నా యుద్ధకు రా, నేను క్షమించే శక్తి నాకున్నది. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడిని నేను పాపుల కొరకు నా రక్తాన్ని చిందించి నా సొత్తుగా వాళ్ళని చేర్చుకుంటాను. కాబట్టి పాపులైన మనము పరిశుద్ధుని దగ్గరికి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చిన మనము మన పాపాన్ని ఆయనకి విడిచిపెట్టి ఆయనలో ఉన్న పరిశుద్ధతని మనం పొందుకోవాలి. దేవాన్ని పరిశుద్ధత నాకు అనుగ్రహించు ప్రభా, పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, నీ పాపాన్ని అంతా 2024 సంవత్సరాల క్రితము కల్వరి శిల్వలో నేను మోసి ఉన్నాను. బైబిల్ చెప్పుచున్నది యెషయా గ్రంథం 53లో మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయంట. ఆయన మన కొరకు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడంట, దరిద్రుడుగా తీర్చిదిద్దబడ్డాడంట. కాబట్టి మనము ధనవంతులుగా, మనము పరిశుద్ధులుగా, మనము దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మతోని నింపబడి ఒక పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను మీ పాపాన్ని నేను క్షమిస్తాను, మీ అతిక్రమం అన్నింటినీ నేను క్షమిస్తాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ క్షమాపణ ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. అప్పుడే నిజమైన స్వతంత్రము నీకు కలుగుతుంది. ఇంకా నువ్వు క్షమాపణ పొందుకోకుండా ఇంకా పాపముతోనే నువ్వు జీవిస్తుంటే కనుక దేవుడు అనుగ్రహిస్తున్న ఆ ఏమంటారు, దేవుడు అనుగ్రహిస్తున్న స్వతంత్రము కానీ, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ విడుదల కానీ మనము మన జీవితాల్లో అనుభవించలేము. అందుకనే దేవుడు అనుగ్రహిస్తున్న స్వతంత్రాన్ని, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ విడుదలని మనము అనుభవించాలి అంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చిన మనము మన పాపాలు ఆయన దగ్గర విడిచిపెట్టి ఆ పాపాలు చేసిన పాపాలకి
ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకోవాలి. నా కొరకు యేసయ్య చనిపోయాడు, నా కొరకు, నా పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా పాపాల నిమిత్తం ఆయన రక్తము చిందించాడు, నా పాపాలని కడగడానికి ఆయన ఆఖరి పొట్టు వరకు తన రక్తాన్ని ధారపోసాడు అని నువ్వు విశ్వసించాలి. విశ్వాసము నీలో ఉండాలా. అదే విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. అదే విశ్వాసంతో ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు రిసీవ్ చేసుకోకుండా వచ్చి వినేసి వెళ్ళిపోతే, ఎందరైతే విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటారో ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ, వాళ్ళు మాత్రమే పొందుకుంటారు క్షమాపణ. మనందరం పొందుకోలేము. ఎందుకంటే మనం వచ్చాము, విన్నాము, కానీ ఆయన అనుగ్రహిస్తుండగా అది పొందుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం. అంటే ఇంకా మార్పు చెందని స్థితిలో మనము ఉన్నాము. కాబట్టి మార్పు చెందాలి. మనిషి ఇంతకాలం ఒక విధంగా జీవించాడు, రోజు అదే విధంగా జీవిస్తే బోర్ కొట్టేస్తుంది కదండి. ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి, అప్పుడు కొంచెము ఉత్సాహముగా మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి రోజు అదే పాపంలో జీవిస్తున్న నువ్వు దేవుని దగ్గరకు వచ్చినవే, దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చావు కనుక నువ్వు ఏ పాపంలో అయితే వచ్చావో, ఏ పాపంతోనైతే నువ్వు ఉన్నావో, ఆ పాపాన్ని నువ్వు నా దగ్గర విడిచిపెట్టి నేను అనుగ్రహిస్తున్న పాప క్షమాపణను పొందుకొని నువ్వు ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన ప్రతి ఒక్క పాపంని క్షమించే శక్తివంత దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ఒక్కడికే అధికారం ఇవ్వబడ్డది అని బైబిల్ సెలవిస్తున్నది. పాపాలు క్షమించడానికి అధికారం నాకు ఉన్నది అని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఆయననే నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఆయన దారం పోసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. నాలో ఏమన్నా పాపం ఉందా అని మీరు ఎవరన్నా చూపించగలుగుతారా అని అడిగాడు లోకానికి. కాబట్టి లోకం మొత్తం కూడా ఆయన ప్రశ్నకి మౌనం పాటించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయనలో ఏమున్నది తెలుసా? పాపాలు క్షమించే శక్తి ఆయనలో ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము మన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నిజమైన పాప క్షమాపణ, నిజమైన మారుమనసు అనుభవము, నిజమైన రక్షణ ఆనందము నేను కలిగి జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానము మనం దేవుని దగ్గర చేసుకుంటే, దేవుడు తప్పక ఆయన నీకు క్షమాపణను అనుగ్రహిస్తాడు. ఆ బంధకాల్లో ఏ పాపంలో అయితే నువ్వు పట్టబడి ఉన్నావో వాటి నుంచి నీకు విడుదల ఆయన కలుగజేస్తాడు. ఆయన కోపించే దేవుడు ఏమాత్రం కాదు. మనుషులైతే కోపిస్తారు, ముఖాలు చిన్న మోసుకుంటారు, లేకపోతే మాట్లాడటం మానేస్తారు, లేకపోతే కనిపించగానే నువ్వు ఓవర్ అన్నట్టు నేను లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. కానీ దేవుడు కోపించే దేవుడు కాదు. దేవుడు ఎంత కోపించినప్పటికీ, ఎంత కోపమైన రేపినప్పటికీ మనము ఆయన దీర్ఘశాంతముతో ఆయన నిన్ను కరుణించడానికి, నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన దీర్ఘశాంతాన్ని మనము గుర్తించాలి. ఒకవేళ దేవుడే కోపించుకుంటే మనం ఏమైపోతామండి? మట్టిలో కలిసిపోతాం, నాశనానికి గురైపోతాం. కానీ దేవుడు చిత్తం ఏమై ఉన్నదంటే, ఒక్క ఆత్మ కూడా నశించడము నా చిత్తము కాదు అని ప్రభు చెప్తాడు వాక్యము. కాబట్టి నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మలు నశించడము దేవుని చిత్తం కాదు. మరి నశించడము దేవుని చిత్తం కాదంటే పాపలైన మనము వచ్చినాక ఆయన దగ్గరికి మనము పాప క్షమాపణ పొందుకోవాలి. క్షమాపణ పొందుకొని మళ్ళా తిరిగి పాపము చేయకుండా ఒక ప్రత్యేకమైన జీవితము ఆయన కొరకు జీవించాలి. దేవుని కొరకు ఒక వేరుపాటు చేయబడ్డ జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాను. అందుకనే నేటి వరకు కూడా ఆయన మనకి అవకాశాలు కలుగజేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేటి నుంచి అన్నా, ఈ రోజు నుంచి అన్నా నువ్వు ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవిస్తావు. ఆ ప్రత్యేకమైన జీవితం ఏంటి తెలుసా? పాప క్షమాపణ పొందుకొని, రక్షణ ఆనందము పొందుకొని జీవించడం. కాబట్టి పాపాల నుంచి విడుదల మనం పొందుకోవాలి. పాపము మనం విడిచిపెట్టదు, మనమే పాపాన్ని విడిచిపెట్టాలి అని గుర్తించాలి. మనం పాపం అయితే మనం విడిచిపెట్టదు. ఎందుకంటే దావీదు చెప్తూ ఉంటాడు కదా 51వ కీర్తనలో, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపంలోనే నేను పుట్టి ఉన్నాను. కాబట్టి పాపంలోనే మనం పుట్టి ఉన్నాం. కాబట్టి పాపము మనని విడిచిపెట్టదు, మనమే పాపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మనంతట మనం పాపంలో పుట్టి ఉన్నాము, మనంతట మనము పాపాన్ని విడిచిపెట్టలేము. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనము, దేవా నువ్వు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ నాకు అనుగ్రహించు, నువ్వు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభా, మళ్ళా తిరిగి పాపము నా జీవితంలో ఏలుబాటు చేయకుండా ప్రభా, దాని నుంచి నువ్వు నన్ను తప్పించు, రక్షించు అని
ప్రభు దగ్గర ప్రభు వైపు చూసి నువ్వు సహాయం పొందుకుంటే ఆ పాపం నుంచి విడుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పత్రికలు ఎంతమంది చదివారంటే పౌలు పత్రికలు ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? 12 13 అమ్మా 21 లెటర్స్ రాశాడు. పౌలు రాసిన పత్రికల్లో పౌలు ఒక దగ్గర అంటూ ఉంటాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తున్నాను, ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను. నేను ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నాను, ఎందుకు అంటే నాలో ఉన్న పాపము నన్ను చేయనిస్తలే అని చెప్తున్నాడు. కానీ ఆయనకు ఏం పేరు ఉన్నది? పరిశుద్ధుడైన పౌలు అని ఉన్నది. కానీ పౌలు జీవితంలోనే పరిశుద్ధమైన పౌలు అని పిలువబడుతున్న ఆయనలోనే పాపము నివసిస్తుందంటే మన జీవితంలో కూడా పాపము నివసిస్తుంది. మనమే ఆ పాపాన్ని చేయించే వారిగా దేవుని దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుకొని ఆయన అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పాపం మీద జయము పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన పితరులకి ఎట్టి రీతిగా అయితే దేవుడు వాళ్ళని ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ, ఇశ్రాయేల్ ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వాళ్ళని భరిస్తూ సహిస్తూ వాళ్ళని క్షమిస్తూ ఆయన వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు సేమ్ మనతో చేస్తున్నాడు. మనం దేవుని మీద విసుక్కుంటాము, సనుక్కుంటాము, గొనుక్కుంటాము, అలుగుతాము, బైబిల్ చదవడం మానేస్తాము, ప్రార్థన చేయడం మానేస్తాము, ఆయనతో మాట్లాడడం మానేస్తాము. ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఏదో ఇంట్లో ఏదో అన్నారు అని చెప్పేసి ఆయన సన్నిధి కూడా విడిచిపెట్టేస్తూ ఉంటాం. అప్పటికి కూడా దేవుడు మనల్ని ఎంతగా భరిస్తున్నాడు తెలుసా? నీ పట్ల ఆయన ప్రేమ కనపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కానీ నీ పాపంలో నువ్వు చనిపోతే, పాప క్షమాపణ ఆయన అనుగ్రహిస్తుండగా నువ్వు పొందుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నిత్య నాశనానికి గురైపోతావని దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఇంకా నిన్ను సహిస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అటువంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ లేడు. పాపాలు క్షమించడం. నువ్వు కొండలు తిరిగినా, గుట్టలు తిరిగినా, తీర్థయాత్రలు తిరిగినా నీ పాపము తరగదు. నీ పాపము నీ దగ్గర నుంచి పోవాలి, నీకు విడుదల కావాలి అంటే కేవలం నువ్వు క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి రావాలి. ఆయన కార్చిన రక్తం చేతను కడగబడాలి. ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకోవాలా. ఆయన కొరకు ఆయన అనుగ్రహిస్తున్న పరిశుద్ధమైన జీవితము నువ్వు ఆయన కొరకు జీవించేవాడుగా ఉండాలి. కాబట్టి దేవుడు మన పితరుల దగ్గర నుంచి ఆయన కృపా వాత్సల్యంని కనపరుస్తూ మనం కాపాడుకుంటూ నేటి వరకు కూడా ఆయన మనం సహిస్తూ భరిస్తూ వస్తున్నాడు. కానీ మనం ఒకటి గుర్తించాలి ఈరోజు ఏంటి తెలుసా? వస్తున్న నేను ఇంకా వచ్చిన స్థితిలోనే ఉన్నానా? పాపపు స్థితిలోనే నేను పడి ఉన్నానా? ఇప్పుడు పాపపు స్థితిలోనే వచ్చినావు అనుకో, నెక్స్ట్ సండే కూడా అదే స్థితిలో వస్తావు, ఈ సంవత్సరం మొత్తం అదే స్థితిలో వస్తావు. ఎవరికి ఫైదా? ఎవరికి ఉపయోగం కాదు. వస్తున్నా నువ్వు ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని పొందుకునేవాడుగా ఉండాలి. అప్పుడు లైఫ్లో కిక్ ఉంటుంది. అందరూ అంటారు కదా, లైఫ్లో కిక్ ఉండాలంటే అంటారు కదా, ఏదో ఒకటి యవనస్తులుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పాపం నుంచి విడుదల పొందుకుంటే ఆ జీవితం వేరు ఉంటుంది. పాపంతో జీవించిన జీవితాన్ని నువ్వు అసహించుకోగలుగుతావు. అందుకనే దేవుని అనుగ్రహిస్తున్న క్షమాపణను నువ్వు పొందుకోవాలి. నిజమైన మారు మనసుతో నువ్వు ఆయన దగ్గరికి వస్తే, నిజంగా నువ్వు చేసిన పాపాల నిమిత్తము నువ్వు నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి నీ కన్నీళ్లు విచ్చి, ప్రభువా నన్ను క్షమించు, పాపిని నేను అని ఒప్పుకుంటే, విశ్వాసంతో ఆయన వైపు చూస్తే దేవుడు అనుగ్రహించిన పాప క్షమాపణని నువ్వు పొందుకోగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనని ఇప్పటి వరకు కాపాడుకుంటూ సహించుకుంటూ భరించుకుంటూ వచ్చాడు. నేటికి కూడా దేవుడు మనకి అవకాశాలు కలుగజేస్తున్నాడు. నేటికన్నా మన మనసు మార్చుకొని మన పాపపు స్థితిని విడిచిపెట్టి దేవుడి కొరకు ఒక తీర్మానము కలిగి ఒక పవిత్రమైన జీవితము ప్రభు నీ కొరకు జీవిస్తాను. ఎందుకు దేవుడి కొరకు ఒక తీర్మానము కలిగి పవిత్రమైన జీవితం జీవించాలి అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మనందరం ఎదుర్కోవాలి. ఆయన సింహాసనం ముందు ప్రతి ఒక్కరిని ఇచ్చాలా, ఎవరు క్రియలు చొప్పున వాడికి జీతం ఇస్తాడంట ఆయన. కాబట్టి నీ పాప క్షమాపణను పొందుకోకపోతే నీ జీవితము మరణమే, రెండో మరణానికి అప్పగిస్తాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అందుకనే ఆయన రాకమునుపే సమయము పోనీయక, సమయం ఉన్నప్పుడే మారు మనసు చెంది ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని నిందారహితుడుగా ఆయన ఎదుట నిల్చోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మచ్చ డాగు మన మీద ఉండడానికి లేదు. మన మీద ఏ మచ్చ డాగు ఉండకూడదంటే నేను అనుకుంటాను, అయ్యో ఇన్ని పాపాలు చేశాం కదా, అవి ఎవ్వరికి తెలియదు, కానీ నాకు తెలుసు. మరి దేవుడు రేపు దేవుడి ముందు నిల్చున్నప్పుడు ఆ పాపాలన్నీ ఆయన నిలదీస్తాడు కదా, నన్ను అడుగుతాడు కదా అని అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయంతో నువ్వు నా దగ్గరకు వచ్చి విశ్వాసంతో నేను అనుగ్రహించిన పాప క్షమాపణ పొందుకుంటే కనుక నువ్వు ఎంత ఘోర పాపం చేసినప్పటికీ ఆ పాపంని నేను కడిగేసి ఇంకెప్పటికీ నేను
దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాను. అంటే మనం అడగడు ఇంకా అక్కడ నువ్వు ఏ పాపం చేసావు, తాగావా, తిన్నావా, తన్నరాలు ఆడినవా, రోడ్ల మీద ఉన్నవా, ఏం అడగడు. కానీ నీకు కావాల్సింది విశ్వాసము, నిజమైన మారు మనసుతో నీ విశ్వాసాన్ని కనపరిచి ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకుంటే నిందారహితమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధమైన జీవితమైన కొరకు జీవిస్తూ ఒక్కరోజు ఆయన ఎదుట మనము ధైర్యముగా ప్రభా మార్పు చెందాను, నీ రక్తంలో కడగబడ్డాను, నీ కొరకు కొద్ది కాలము నేను పవిత్రమైన జీవితము జీవించాను ప్రభా అని నువ్వు ఆయన చెప్పగలరు. అందుకని ఇప్పుడు పాట పాడుతున్నా, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంట? పవిత్ర జీవితము ఇవ్వడానికి వచ్చాడంట. పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా లేకపోతే దేవుడిని చూడలేము అని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధత ఆయన దగ్గర నుంచి మనకు రావాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన నువ్వు అడిగితే నీలో ఉన్న పాపాన్ని ఆయన తొలగించి ఆయన పరిశుద్ధతను నిలబెడతాడు. అప్పుడు నువ్వు దేవుడిని చూడగలుగుతావు. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడిని చూడడం నేర్చుకోవాలండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడిని చూడాలి. చచ్చిపోయినాక పరలోకం మీద చూడడం కాదు. అందుకనే ప్రభు అన్నాడు ఆ మాటకి, ఏమనంటే పరలోక రాజ్యం ఎక్కడున్నది? మీ మధ్యలోనే ఉన్నది. మనం ఏమంటాం పరలోకం ఎక్కడుందంటే, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే పిల్లలకి ఏం చెప్తాం? తాత ఎక్కడ పోయిండ్రా అంటే పైకి పోయిందని చెప్తాం, దేవుని దగ్గరికి పోయిందని చెప్తాం. నేను దేవుడు అంటే పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది, అది ప్రేమతోని కూడినది. అందుకనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాడు ప్రభు చెప్పాడు. ప్రేమ సమస్త దోషాన్ని కప్పిపెడుతుందంట. ఎంత గొప్పది చూడండి ప్రేమ. దేవుడి దగ్గర నుంచి వచ్చింది ప్రేమ. ఈరోజు మనము మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నా, భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నా, భర్తని లేకపోతే తోబుట్టులని ప్రేమిస్తున్నాము అంటే అది మన సొంతగా మనం ప్రేమిస్తలేదు. ఆయన ప్రేమని మనకి ఇచ్చాడు కనుక ఆ ప్రేమతోని మనం వాళ్ళని ప్రేమించగలుగుతాం. కాబట్టి ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది శాశ్వత కాలము నిలిచే ప్రేమ, అది నిన్ను క్షమించే ప్రేమ, అది నిన్ను కౌగలించుకునే ప్రేమ, అది ప్రతినిత్యము నీ కొరకు ఎదురు చూసే ప్రేమ అని. కాబట్టి ఆ ప్రేమని కలిగి మనము ఆ ప్రేమను అర్థం చేసుకొని, దేవా నువ్వు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ నేను కూడా పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా. నాకు కూడా ఒక ప్రత్యేకమైన జీవితము అనుగ్రహించు. నీ కొరకు నేటి నుంచైనా ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తా ప్రభా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తా ప్రభా. నువ్వు నన్ను బలపరచు, నీ ఆత్మతో నింపు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు నాకు సహాయము చేస్తాడు. రెండోదిగా మనం చూసుకుందాం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి చదవండి. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చినకు దమస్కులోని సమాజంలో వారికి ప్రతి కలిమ్మని అడిగాను. అతను ప్రయాణము చేయొచ్చు దమస్కు వద్దకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. ఒక నిమిషం ఆగు. సౌలు గురించి అందరికీ తెలుసు కదా, అపోస్తుల కార్యాలు అందరికీ తెలిసిన విషయమే కదా, అందరు చదివినదే కదా. ఏమైంది దమస్కు మార్గంలో? సౌలు దేవుని బిడ్డల్ని హింసించడానికి ఆయన అధికారుల దగ్గరికి పోయి ఉత్తరాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని హింసించడానికి బయలుదేరుతాడు దేవుని బిడ్డలు. దేవుడు ఆయనని దర్శిస్తాడు. ఆయన దర్శించగానే ఎవరు ప్రభువా నువ్వు అని అడిగితే, నువ్వు దూషిస్తున్నా, నువ్వు హింసిస్తున్నా యేసును నేనే అని ఆయన దర్శిస్తాడు. కాబట్టి ఈ సౌలు విషయంలో మనం చూస్తున్నట్లయితే సౌలు అంటున్నాడు పత్రికల్లో, నేను ఒకప్పుడు హింసకుడును, దోషకుడును, హానికరుడును. ఇటువంటి వ్యక్తి మార్పు చెందడు. ఎట్లా మార్పు చెందడు తెలుసా? దేవుని దర్శనము పొందినప్పుడే. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము భక్తిలో ముందుకు కొనసాగుతున్నాము, బాప్తిజము తీసుకున్నాము, మందిరానికి వస్తున్నాము, వాక్యము చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ మన జీవితంలో ఏమి లోపిస్తున్నది తెలుసా? దేవుని దర్శనం లోపిస్తుంది. దేవుని దర్శనం ఒక వ్యక్తి పొందుకుంటే ఆ వ్యక్తి జీవితం మారుతుంది. కాబట్టి మన జీవితాలు మారాలంటే దేవాన్ని నన్ను దర్శించు అని దేవుడిని అడగాలి. సౌల్ని ఒక అన్యుడు, సౌలు సంఘంని హింసిస్తున్నాడు, దేవుణ్ణి సిలువ వేసిన వ్యక్తి, సిలువ దగ్గర ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి సౌలు. అటువంటి వ్యక్తిని దేవుడు కఠినాత్ముడిని దర్శించాడు, ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి కఠినమైన మన హృదయాలు కూడా మారాలి అంటే
దేవుడి యొక్క దర్శనం కొరకు ఆయనని వేడుకోవాలి. దేవా, నువ్వు నన్ను దర్శించు ప్రభా, నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. సౌలుని ఎట్టి రీతిగా అయితే నువ్వు దర్శించావో అట్టి రీతిగా నన్ను కూడా దర్శించి నా జీవితాన్ని కూడా నువ్వు మార్చు ప్రభు అని విశ్వాసంతో కానీ ప్రభు వైపు చూస్తే కనుక ప్రభు తప్పక నేను దర్శిస్తాడు. ప్రభు దర్శిస్తే ఏమైతే తెలుసా, నా జీవితం మారుతుంది. ఈరోజు మన జీవితాలు ఎందుకు మారతలేదు తెలుసా? దేవుని యొక్క దర్శనము మనము పొందుకోలేదు. కాబట్టి దేవుని యొక్క దర్శనం కొరకు మనం వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు నన్ను దర్శించి ఎప్పుడు పోయి ప్రార్థన చేయడం కాదండి. మన ప్రార్థనలు ఏంటో మనకు తెలుసు కదా. దగ్గర కూడా రాకేసి అదే పాట పాడినట్టుంటుంది. సేమ్ రోజు అదే ప్రార్థన, రోజు అదే పాటలు. దేవునికి తెలియదు నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు. నీ నోటి నుంచి మాట రాకముడిపై నేను ఎదిగి ఉన్నాను అంటున్నాను. కాబట్టి మన ప్రార్థన ఎట్లుండాలంటే దేవుని ఆత్మతో నింపబడినదై ఉండాలి. పరిస్థితులు కుండా వెళ్తున్న నువ్వు పరిస్థితులు కుండానే ఆ ప్రభావం ప్రకారమే నువ్వు ప్రార్థన చేసేవాడు ఉన్నా. నీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే నీ పరిస్థితుల కన్నా వాటికన్నా ఎక్కువ శక్తితో నింపబడినదై ఉండాలి నీ ప్రార్థన. కాబట్టి ఈ దైవిక దర్శనము మనం పొందుకున్నప్పుడు మన జీవితాలు మారుతాయి. అప్పుడు మన ప్రార్థన జీవితం మారుతుంది. మన ప్రార్థన జీవితం మారినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన పని చేస్తుండగా మనము అనుభవించగలుగుతాము, కళ్ళారా చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఒక మార్పును చెంది దైవిక దర్శనం కొరకు ఎదురు చూసి, దేవా నువ్వు నన్ను దర్శించి నీ కొరకు ఎట్టి రీతిగా నేను జీవించాలి, నువ్వు నన్ను నేర్పించు. ఈరోజు మనం దేవుని కొరకు జీవించలేము. మనము దేవుని కొరకు ఏమాత్రం జీవించలేం. ఏదో పాస్టర్ ఉన్నా కాబట్టి వచ్చేసి ప్రసంగం చేసేసి వెళ్ళిపోతా, అది నా యొక్క ఇదేమో జాబ్ ఏమో వదిలేసేయండి పక్కకి. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని కొరకు జీవించాలంటే ఆయన నాకు నేర్పిస్తే నేను ఆయన కొరకు జీవించగలుగుతాను. కానీ మనంతటా మనం ఆయన కొరకు జీవించలేము. అపొస్తలుల కార్యాల్లో ఇక్కడ చదువుకుంటూ వస్తే అక్కడ చక్కటి మాట 16వ వాక్యంలో రాస్తూ ఉంటాడు. ఒకసారి చదవండి. అబ్బా ఎంత చక్కటి మాట చూడండి. ఈయన నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఆయనకి చూపించి చెప్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి పౌల్ని దర్శించిన దేవుడు దర్శించి వదిలిపెట్టాలి కానీ పౌల్ని బలపరిచినాడు. అందుకనే పౌలు సంఘాన్ని స్థాపించగలిగినాడు, అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపించగలిగాడు. అందుకని పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, సిల్వరికి వచ్చిన సువార్త నశించుచున్న వారికి వెలుగుతరంగా ఉన్నది కానీ రక్షింపబడ్డ నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన కొరకు శ్రమ పడడం కూడా మనకి నేర్పించాలంట. పౌలుకి ఎట్టి రీతిగా ఆయన కొరకు ఆయన నామం నిమిత్తము ఆయన శ్రమ పడాలో పౌల్ని దర్శించి పౌల్ని బలపరిచి పౌలుకి నేర్పించాడు. కాబట్టి క్రీస్తు కొరకు ఈరోజు మనం జీవించాలన్నా కూడా ప్రభు మనకి నేర్పిస్తేనే మనం ఆయన కొరకు జీవించగలుగుతాం. ప్రభు మనకి నేర్పించకపోతే నామకారణ క్రైస్తవుడుగానే నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్న మనము మన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభా నీ కొరకు నేను ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు. పౌలుకి ఎట్టి రీతిగా నీ కొరకు ఇన్ని శ్రమలు నువ్వు అనుభవించాలో నువ్వు నేర్పించావో నా జీవితంలో నాకు కూడా నువ్వు నేర్పించు ప్రభా. నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను వాడబడతాను, నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను అని నువ్వు ప్రభుకు చెప్తే కనుక ప్రభు కొరకు నువ్వు ఎట్టి రీతిగా జీవించాలో ప్రభు నీకు నేర్పిస్తాడు. కాబట్టి పౌలు జీవితంలో ఎప్పుడు ఊహించిన రీతిగా ఒక గొప్ప మార్పు చెందింది. ఆ మార్పుని ఆయన కళలో కూడా ఊహించలేదు. దేవుడు అట్టి రీతిగానే మనుషులను దర్శిస్తాడు, మనుషుల యొక్క జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి దేవుడి యొక్క దర్శనం కొరకు ఆసక్తిని కనపరుస్తూ దేవుని సన్నిధిలో వేచి ఉండాలా. దేవా నువ్వు నన్ను దర్శించు అని ఆయనని వేడుకోవాలి. నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు నేను దర్శిస్తాడు, నీ జీవితం మారుతుంది. అట్టి రీతిగానే నువ్వు ఆయన కొరకు ఎట్టి రీతిగా జీవించాలో, ఆయన కొరకు ఎట్టి రీతిగా నువ్వు బ్రతకాలో, ఆయన నామ నిమిత్తము నువ్వు ఎట్టి రీతిగా హింసలని ఎదుర్కోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన నిన్ను నడిపిస్తాడు. పౌలు జీవితంలో అదే చేస్తాడు దేవుడు. పౌలు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? చేస్తాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి, ఆసక్తి నీలో ఉండాలి, దేవుడి కొరకు వాడబడాలన్న తపన నీలో ఉండాలి. ఎవరో చెప్తే దేవుని సేవ చేయమని చేయడం కాదండి. ఈరోజు ఉద్యోగాలు రాకపోతే బైబిల్ పట్టుకొని బయలుదేరుతుంది. ఏమంటే సేవకులం. కార్పెట్ వేయడానికి రాదు, చీపిరి బట్టి ఉడవనికి రాదు, మందిరం శుభ్రం చేయడానికి రాదు, బాత్రూమ్ గడగడానికి రాదు, పరిచర్య భారం తెలియదు, వీళ్ళు సేవకులు. లేదండి, దేవుని అడగాలి, ప్రభా నీ కొరకు నేను ఎట్లా వాడబడాలో నువ్వు నాకు నేర్పించు.
తరబీదులో నన్ను తరబీదు చేయి ప్రభు అట్టి రీతిగా అని నువ్వు దేవుడిని అడిగితే నువ్వు దేవుని కొరకు ఎట్లా వాడబడాలో, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు ఎట్లా ముందుకి కొనసాగాలో ఆయననే నీకు నేర్పిస్తాడు, ఆయననే నీకు బోధిస్తాడు, ఆయననే తన ఆత్మని నీలో వచ్చి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి పౌలు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యమా. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుడు ఒకటి అడుగుతారు, దేవా మా జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప మార్పు కలుగు జీవితం నీ కొరకు ఎట్టి రీతిగా మేము జీవించాలి, నీ రాక కొరకు ఎట్టి రీతిగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి, మమ్మల్ని సిద్ధపరచండి అని ప్రతినిత్యము మనం ప్రభుని అడిగేవారుగా ఉండాలి. ఉట్టి ప్రార్థన చేసినప్పుడు కాదండి, ఆయన నామస్మరణ మన నోట్లో ప్రతినిత్యము మనలో ఊపిరి ఉన్నంత వరకు, తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన నామస్మరణ మన నోట ఉండాల్సిందే. కాబట్టి పౌలు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, పౌలుని మార్చుకున్నాడు. పాట పాడుకుంటాం కదా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. దానికన్నా ముందు ఏమన్నది, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని నా ఆశయ, ఓ యేసయ్యా ఆశయ, నిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. కాబట్టి పౌలు ఒకప్పుడు కఠినాత్ముడు, కానీ దేవుడు దర్శించినప్పుడు పాట పాడుకున్నాం కదా, దేవుడిలో ఉన్న ప్రేమ అంట సౌలులో నింపబడ్డదంట. సౌలులో ఉన్న కఠిన హృదయము మాంసం హృదయంలో మారిందంట. పౌలు అంటున్నాడు, అందుకనే పత్రికల్లో ఏంటంటే, నేను ఆయనను పోలి నచ్చి ఉన్నాను, మీరు నన్ను పోలి నన్నండి. అంటే పౌలు జీవితము ఎట్లా మార్చబడ్డది అంటే, దేవుడు దర్శించి తన ప్రేమతో నింపాడు కనుకనే. కాబట్టి దేవుడి దర్శనము మనకి కావాలి. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని ప్రేమతోని కూడా నింపబడాలి. అప్పుడే మనం ఈ లోకంలో ఒక ఇంపాక్ట్ కలిగి జీవించగలుగుతాం, ఒక మాదిరి, అనేకులకి ఒక మాదిరిగా నువ్వు జీవించగలుగుతాం. అందుకని పౌలు చక్కటి మాట్లాడుతున్నాడు, మీరు నన్ను పోలి నడవండి, నేను ఆయనను పోలి నడిచినట్లుగా. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణ పొందుకొని ఇతరులని క్షమించే విషయంలో మనము త్వరపడే వారిగా ఉండాలి. మనం చాలాసార్లు ఇతరులను క్షమించాము, అవునా? ఎందుకు? ఇప్పుడు మహిమ నేను ఏమో అన్నాను అనుకోండి, మహిమ బాధపడ్డది అనుకోండి, మహిమ ఫిలిప్ అన్న నన్ను ఇట్లా అనేసాడు అని కొన్ని రోజులు నన్ను క్షమించదు. ఎందుకు క్షమించదు తెలుసా? క్రీస్తు ప్రేమ లేదు. కానీ రాను రాను మళ్ళా వాక్యం చేత, దేవుని మాటల చేత, ప్రార్థన సహాయం చేత దేవుడు ఆదరిస్తూ ఆమెను ధైర్యపరిచి మళ్ళా క్షమాపణ అనుగ్రహిస్తాడు. అప్పుడు మళ్ళీ తిరిగి నన్ను క్షమిస్తాడు. అట్టి రీతిగానే మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణను పొందుకున్నప్పుడే మనం ఇతరులను క్షమించే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడి ప్రేమతో మనము నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ వాక్య భాగము చూసుకున్నట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 15వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 32 వాక్యాలు చదవద్దు, కానీ ఆ వాక్యం కూడా మనకు తెలిసినదే. ఎవరికి అడుగున్నది? ఎవరున్నారు? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడని చెప్పద్దు, తప్పిపోయిన నేనున్నాను అని చెప్పండి. అక్కడ ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచిస్తారు, కానీ మనము తప్పిపోయామని ఎప్పుడు గ్రహించము. తప్పిపోయిన నా గురించే ఉన్నది వాక్యంలా నేను చదువుకుంటా, వాక్యం అట్లనే చదువుకుంటా. తప్పిపోయిన నేను తిరిగి తండ్రి యొద్దకు రావాలి. నేను ఈ వాక్య భాగం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ 3 అంశాలు దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి అంశం ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు. అంటే దేవునితోని సావాసము కోల్పోయి, తండ్రితోని సావాసం కోల్పోయి
దోస్తులతో కలిసి ఇష్టానుసారంగా జీవిస్తూ సొసైటీలో మునిగితేలుతూ తండ్రి ఆస్తినంతా దుర్వినియోగపరుచుకొని ఆఖరికి దిగజారిపోయిన పరిస్థితిలోకి ఆకలితోటి అలమటిస్తూ తండ్రిని జ్ఞాపకం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. రెండో వ్యక్తిగా కనిపిస్తున్నాడు మనకు ఎవరు అంటే క్షమించే తండ్రి. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో అసూయపడ్డ అన్న. ఈ మూడు వ్యక్తిత్వాలు ఈ వాక్యంలో ఉన్నాయి. ఒకటేమో తప్పిపోయిన కుమారుడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు చూసినా తప్పిపోయిన కుమారుడు గురించి చదివి మనం వాక్యం వినడం కాదు, కానీ మనం ఒక గ్రహింపులోకి రావాలి. ఏంటి అంటే తప్పిపోయిన నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళానా? ఈరోజు తప్పిపోయావు, లోకంలో ఉంటున్నావు, లోకం నీలో ఉంటున్నది, దేవుడి ఆత్మ నీలో ఉండాల్సింది, దేవుని వాక్యము నీలో ఉండాల్సింది. ఈరోజు లోకము నీలో ఉంటున్నది, దేవునికి ఏమాత్రమో నీ జీవితంలో స్థానము లేదు. కాబట్టి దేవునితోని సావాసము కోల్పోయి నువ్వు తప్పిపోయి ఉన్నావు. దేవునితోని సరైన సంబంధము లేదు నీకు. పిలవగానే దేవుడు విని వెంటనే నీ ప్రార్థనని వినలేకపోతున్నాడు, ఎందుకంటే అటువంటి కనెక్షన్ తెగిపోయింది. అందుకనే తప్పిపోయిన కుమార్తెగా నువ్వేం చేయాలంటే ఈరోజు తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు తండ్రిని వేడుకునేవాడిగా ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు, నేను తిరిగి పాపంలో ఉన్న నేను నా ఇష్టానుసారంగా జీవించిన నేను తిరిగి మళ్ళీ నీ యొద్దకు వస్తాను. నీ బిడ్డగా నీ సొత్తుగా నేను జీవిస్తాను ప్రభా, నీతోని నేను కలిసి జీవిస్తాను ప్రభా అని తప్పిపోయిన కుమారుడు అన్ని ఉన్నవన్నీ కాసులు ఎగరగొట్టుకున్నాక తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే దూరంగా కుమారుడు రావడం చూసి, ఒకవేళ ఎప్పుడన్నా ఆలోచించారా ఈ వాక్యంలో? కుమారుడు తండ్రితోని మాట్లాడుకున్నాడు, వాగ్వాదాలు వచ్చినాయి, ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఎంతకాలం అవుతుంది వీడు వెళ్ళిపోయి? ఎంతకాలం అవుతుందండి? కొంతకాలం. ఈ కొంతకాలము అనగా మేబీ ఒక 3 months, ఒక 6 months, ఒక 9 months, లేకపోతే ఒక 1 year. కానీ తండ్రి ప్రేమ ఎటువంటిది తెలుసా? తండ్రి రోజు కుమారుడు వైపు ఎదురు చూస్తున్నాడు, అంటే ఎప్పుడు వస్తాడు నా కుమారుడు. యేసయ్య కూడా మన వైపు ఈరోజు అట్లనే సేమ్ అట్లనే చూస్తున్నాడు. మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళు మందిరంలోకి వస్తున్నారు, పేరుకే వస్తున్నారు, కానీ వీళ్ళు నా ఎందుకు వస్తలేదు. అందుకనే యెర్మయా గ్రంథంలో అంటాడు, వీళ్ళు పేరుతోనే, వీళ్ళు నోటితోని పెదాలతోనే నన్ను స్తుతిస్తారు, కానీ వీళ్ళ హృదయాలు నాకు బాగా దూరంగా ఉన్నాయని. కాబట్టి ఇంతకాలం అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ప్రేమైన వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి అంటే కుమారుడు కొరకు రోజు ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడేమో అని. యేసయ్య కూడా మన జీవితాలు అదే చూస్తున్నాడు. నువ్వు మందిరానికి వస్తున్నావు అని చూస్తలేదు, కానీ నువ్వు ఆయన యుద్ధకు వస్తున్నావా? ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చాము, సంఘముగా సమాజంగా కూడడము మానద్దు అని చెప్పాడు, వస్తున్నాం. కానీ వస్తున్న నువ్వు నిత్యంగా యేసయ్యని కలుసుకుంటున్నావు. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థన చేస్తారు వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడు. మరి వచ్చిన నువ్వు ఆయనని కలుసుకునే రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు. ఫిలిప్ అన్నం కలుస్తూ వచ్చి వీక్లో ఒకసారి వస్తారు కాబట్టి అన్న వందనాలు అన్న అని చెప్తారు, వెళ్ళిపోతారు. అట్లీస్ట్ అన్నకి ముఖం చూపించేదానికన్నా కొంతమంది వస్తారు నాకు తెలుసు. మళ్ళీ అన్న ఎందుకో బాధపడతాడో, లేకపోతే అడుగుతాడేమో, అందరితో ఏమన్నా అనిస్తాడేమో అని. ఎందుకంటే అనడంలో ఏమాత్రమో వెంకన్న నేను ముఖం ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేస్తాడు. కాబట్టి దేవుడు కూడా మన పట్ల ఆయన చూస్తున్నాడు. నువ్వు వస్తున్నావు, కానీ నువ్వు ఆయన కలుసుకుంటుంది. సంఘంని కలుసుకుంటున్నావు, నీ పాస్టర్ని కలుస్తున్నావు, సంఘస్థులను కలుస్తున్నావు, నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు తప్పిపోయిన కుమారుడు కొరకు తన తండ్రి ఎట్టి రీతిగా అయితే ఎదురు చూసాడో, దేవుడు ప్రతి సండే ప్రతి దినము నువ్వు ఆయన యుద్ధకు వస్తావేమో అని నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి నిజమైన మార్పు, నిజమైన మారు మనసు చెంది, నిజమైన పశ్చాత్తాప హృదయంతో నువ్వు తప్ప నాకు వేరే ఒకరు లేరయ్యా అని తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చేసాడంట. నా తండ్రి ఇంటి అనేక పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉండిపోతాను, అక్కడికన్నా వెళ్తే ఒక ముద్ద అన్నం పెడతాడేమో అని ఆకలిని సహించలేక తండ్రి జ్ఞాపకం వచ్చి తిరిగి వచ్చేసాడు. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అంటే మారు మనసు చెందాలి, గ్రహింపు కలిగి జీవించాడు, మళ్ళీ తిరిగి ఒక తీర్మానం కలిగి వచ్చాడు. ఏంటి అంటే నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలా, అక్కడ సమృద్ధి ఉన్నది. ఈరోజు మనం కూడా ఈ లోకంలో ఎంత ప్రాకులాడుతున్నా కూడా నీకు
సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నువ్వు ఏది సంపాదించుకోవాలన్నా, ఈరోజు 60,000 శాలరీ వస్తుందా, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, నాకు తెలుసు అది. ₹1,00,000 శాలరీ వస్తుందా, నువ్వు తృప్తి చెందలేదు, నాకు తెలుసు అది. నీకు దేవుడు 3 లక్షలు శాలరీ ఇస్తున్నా కూడా నువ్వు ఆ 3 లక్షల్లో కూడా తృప్తి చెందవు అని దేవుడికి తెలుసు. అందుకనే ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు సమృద్ధిని, సర్వ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి కలిగి జీవించాలి. ఆయన వల్లనే సమస్తము కలిగింది, ఆయన వల్ల, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కాబట్టి మన జీవితంలో బైబిల్ సెలవిస్తున్నది ఏమనంటే, ఒకడు ఈ లోకం మొత్తము సంపాదించుకొని వాడు ఆత్మని వాడు పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ఈ లోకం మొత్తం సంపాదించుకోవచ్చు. ఉన్న వాస్తవం చెప్పాలంటే రియాలిటీ. రామోజీ గారు చనిపోయారు, మంచి పేరు, ఎంతో ధనవంతుడు, కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు, కన్నుమూసాడు. అనేకులు వచ్చారు, సంతాపాలు తెలిపారు, వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన గురించి నేను మీకు చెప్తున్నాను అంటే, ఆయన సంపాదించుకున్న ప్రతి ఒక్క చిలుగవ ఆయనతో వెళ్ళిందా? అన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? యేసయ్య లేకుండా చనిపోయినాడు. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా చనిపోయాడు. లోకాన్ని మొత్తం స్వతంత్రించుకున్నాడు, సంపాదించుకున్నాడు, కావాల్సినంత కూడబెట్టుకున్నాడు. కానీ ఆత్మ ఏమైపోయింది తెలుసు? నరకానికి వెళ్ళిపోయింది. దేవుడిని ఇదే ఉంటాడు, దేవుడిని తెలుసుకొనే ఉంటాడు, కానీ అంగీకరించలేదు, మార్పు చెందలేదు, దేవుని కొరకు నిలబడలేదు. ఆచారంలో, మత పిచ్చిలో వాళ్ళు వెళ్ళిపోయి అటు రీతిగా మన జీవితాన్ని ముగించుకోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా ఒకటే గుర్తిస్తామని, యేసయ్య లేకపోతే నీ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. యవనస్తులు అనుకుంటారు, పెళ్ళి అయిపోతే ఐ విల్ బి సాటిస్ఫైడ్ అనుకుంటారు. ఏముండదు అక్కడ. భూమి మీద నరకం ప్రారంభమైంది. బాధ్యతలు ఎక్కువైతాయి, భారం ఎక్కువైతుంది. ఒక సంవత్సరం అయితే పిల్లలు పడతారు, స్కూళ్ళని. ఈరోజు స్కూళ్ళు మామూలుగా లేవు. మామూలు స్కూళ్ళలో చదివించేటప్పుడు 20,000 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 6 నెలలకి 60,000 ఉన్నా కూడా సరిపోతలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి కలిగి జీవిస్తే ఆ సంతృప్తి అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం కలిగి ఉంటే సమస్తము ఆయనని ప్రేమించే వారికి సమకూర్చి మేలుగా జరిగిస్తాడంట. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు ఆ గ్రహింపు కలిగే నిత్యమైన మార్పు చెంది తండ్రి ఇంటికి వచ్చాడు, మళ్ళా ఇంట్లో చేర్చబడ్డాడు. మళ్ళా యథావిధిగా కుమారుడు యొక్క గుర్తింపు, హోదాని పొందుకొని మళ్ళా వాడు తండ్రితోనే ముందుకి కొనసాగాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే క్షమించిన తండ్రి ఎప్పుడూ క్షమించడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీనే చూడు, నువ్వు ఆడపిల్లవై ఉండొచ్చు, మగపిల్లగానే అయి ఉండొచ్చు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ కోపగించుకుంటారు, తింటారు. మగపిల్లలు అయితే బెండుతో కొడతారు, ఎందుకంటే నన్ను కొట్టి మా డాడీ కొట్టించుకున్నా, అట్లా ప్రవర్తిస్తుండే. అట్లాంటి కొట్టిన దేవుడు, కొట్టిన తండ్రి నన్ను ఇంకా వీడు వేస్ట్, దరిద్రుడు, వీడు పోని, ఇంకా నాకు అక్కర్లేదు, తోసేయలేదు. మా డాడీ ప్రేమ ఎటువంటిదంటే, నేను అనుభవించిన కొట్టిన డాడీనే మళ్ళీ నన్ను తిరిగి దగ్గర లాక్కుని ముందు పెట్టాడు. అది తండ్రి యొక్క ప్రేమ, అది తండ్రి యొక్క క్షమాపణ. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే సిద్ధపడాలి. దేనికి తెలుసా? క్షమాపణ పొందుకునేదానికి. మనము పాపము చేసింది తప్పు అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఇంకొకసారి నేను చెయ్యను ప్రభు అని ఒప్పుకుంటే కనుక ఆయన క్షమించే తండ్రిగా ఉన్నాడు. ఈ కుమార్తె ఇంటికి వచ్చినాక తండ్రి క్షమించేశాడు, మంచి వస్త్రాలు ధరింపజేశాడు, ఉంగరము ధరింపజేశాడు, మంచి ఒక పొట్టెల్ని తీసుకొని వచ్చాడు, అందరికి దావత్ చేద్దామని చెప్పి మంచిగా పండగ వాతావరణము క్రియేట్ చేసి అక్కడ చేస్తుంటే రానే వచ్చి నోరు అసూయపడ్డ అన్న వచ్చాడు, అయ్యతో పోట్లాడుతున్నాడు, తండ్రితో పోట్లాడుతున్నాడు. నీకేమన్నా న్యాయమా? నేను నీతోనే ఉన్నాను, నీ కాళ్ళ కిందే పడి ఉన్నాను, నీ పనులే చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ని కలుస్తానే, నేను ఏమి చేస్తానే, నీ పనులలోనే నేను బిజీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడన్నా నాకు ఒక్క పొట్టేళ్ళన్నా ఇచ్చి వెళ్ళురా మీ ఫ్రెండ్స్కి దావత్తు చేయరా అని చెప్పి నేను పంపించావా? పంపించలేదు. కానీ తప్పిపోయిన వాడు అంత ఆస్తిని చెడగొట్టుకొని ఇష్టానుసారంగా బతికి విచ్చలవిడిగా జీవించి మళ్ళీ వాడు వస్తే వాడి కొరకు చేస్తావాని ఈ అన్న ఏమయ్యాడంటే అసూయ పడ్డాడంట. కాబట్టి ఈ అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అపవాది దగ్గర నుంచి వస్తుంది. అందుకని మన జీవితంలో
ఎవరికో ఏదో అవుతుందో లేకపోతే ఎవరికో ఏదో ఉందో అని మనం ఎప్పుడు అసూయపడాలి. అమ్మ ఎట్లుండాలి తెలుసా, మనం తిరిగి వచ్చాడు చాలు. అదే ప్రభు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి అసూయపడిన కుమార్తె అంటున్నాడు ఏమనంటే, నీ తమ్ముడు ఒకప్పుడు వాడు తప్పిపోయాడు, వాడు చచ్చిపోయాడు, కానీ వాడు తిరిగి వచ్చాడు, ఇప్పుడు వాడు మనం జీవిస్తున్నాడు, వాడు బతికి ఉన్నాడు. కాబట్టి మనము కూడా నిత్యంగా అసూయ విడిచిపెట్టి మన జీవితాల్లో మనం పాపులము గుర్తించి దేవుడు అనుకరిస్తే క్షమాపణ పొందుకొని తిరిగి మనము ఆయన ఎద్దకు వస్తే ఆయన మనం చేర తీసుకుంటాం. భయంకరమైన నరకం నుంచి తప్పించి ఆ నిత్య జీవంలోనికి మనని ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ఈ వాక్యంలో ఏ పాత్ర నీది? తప్పిపోయిన కుమార్తె పాత్రనా, లేకపోతే క్షమించే తండ్రి పాత్రనా, లేకపోతే అసూయ పడే అన్న పాత్రగా ఉంటున్నావా? ఈ మూడు మనలో ఉన్నాయి. ఏది నీలో ఉన్నది అని నువ్వు గుర్తించాలి. అందరిలో నార్మల్గా ఉండేది ఏంటి తెలుసా? తప్పిపోయిన స్థితినే. మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. కాబట్టి తప్పిపోయిన మనని ఆయన వెతికి రక్షించుకున్నాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు, ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు, ఆయన నామాన్ని స్తుతించే వారిగా మనం ఆయన సిద్ధపరచుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇంకా ఏమాత్రము తప్పిపోయే స్థితిలోకి మళ్ళీ దిగిజారిపోకుండా దేవుని హత్తుకొని దేవుని చూపిన మార్గంలో తండ్రి చిత్తము నెరవేరుస్తూ తండ్రిని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ తప్పిపోయిన స్థితి నుంచి బయటకు వచ్చేసి నిజమైన మారుమనసుతో, నిజమైన పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రా. కన్నీళ్లు విడువు, పాప క్షమాపణ అనుగ్రహిస్తుండగా అది పొందుకునేదానికి సిద్ధపడు. దేవుడు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు, తన బిడ్డతో మార్చుకుంటాడు, తన ఆత్మతో నింపుతాడు, తన పరిశుద్ధ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి నడిపించుకున్నాక కళ్ళు మూసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభా, తప్పిపోయిన స్థితిలో నేను ఉన్నాను. అన్న చెప్తున్నాడని చెప్పద్దు, నీ స్థితి నీకు తెలుసు. ప్రభువు చెప్పు, ప్రభా నేను తప్పిపోయినా, నన్ను క్షమించు ప్రభా. నేను చేసిన ప్రతి ఒక్క తప్పిదాల నుంచి నేను పాప క్షమాపణ నాకు అనుగ్రహించు ప్రభా. నీ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, నీ అందు నేను విశ్వసిస్తున్నాను ప్రభా. మీరు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకోలేదానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నా ప్రభా. నువ్వు నన్ను సిద్ధపరచు ప్రభా. పాప క్షమాపణ పొందుకొని కృపను నాకు అనుగ్రహించు ప్రభా. క్షమించే మనసు నాకు దయచేయి ప్రభా. మీరు మమ్మల్ని క్షమించినట్లు ఇతరులను క్షమించేవారుగా నువ్వు నన్ను సరిచేయి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మంచి కాపరివై నాకై ప్రారంభించితివే, తప్పిపోయిన నన్ను వెనక్కి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రారంభించితివే. నా కొరకే బలి అయిన
నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. అవును తండ్రి, తప్పిపోయిన మా జీవితాన్ని ప్రభా వెతికి రక్షించారు ప్రభా. నీ రుణము మేము తీర్చలేము ప్రభా. విరిగి నలిగిన హృదయంతో ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వాళ్ళ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభా నీ సన్నిధిలో అర్పణగా అర్పించి ఉన్నారు. ఆ బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డల్ని మీరు లేవనెత్తండి ప్రభా. ఆ బిడ్డల్ని మీరు బలపరచండి, ఆ బిడ్డల్ని మీరు చేరదీసుకోండి ప్రభా. నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ బిడ్డలు వలె ప్రభా పరిశుద్ధమైన జనాంగముగా ప్రభా వాళ్ళు నడుచుకొని కృపను బిడ్డలకి మీరు దంచండి. ఇంకెప్పటికీ ప్రభా ఈ లోకం వైపు చూడక ప్రభా, పాపం వైపు చూడక ప్రభా, నీ వైపు నీ రాజ్యం వైపునైనా వాళ్ళు చూస్తూ ప్రభా ముందుకు కొనసాగే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. మీరే బిడ్డలకి తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ సహాయం బిడ్డలకి మీరు అనుగ్రహించండి ప్రభా. నీ మీద ఎట్టి రీతిగా సంపూర్ణంగా ఆధారపడి జీవించాల బిడ్డలకి మీరు నేర్పించండి నాయనా. బిడ్డల్ని మీరు బలపరచండి. అపవాది యొక్క చేతుల నుంచి బిడ్డల మీద తప్పించండి ప్రభా. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డల మీద తప్పించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో బలపరిచి ప్రభా క్రీస్తు అనే బండ మీద బిడ్డల్ని మీరు స్థిరపరిచండి ప్రభా. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు బిడ్డలకి మీరు అనుగ్రహించి మీరేనైనా బిడ్డలు మీరు సిద్ధపరిచి ప్రభా బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.